నేటి రాశి ఫలాలు కన్యా రాశి వారు ఈరోజు పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించి స్థిరాస్తులు సొంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మీకు మంచి చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సఖ్యత అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలని ఫలించి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా నివసిస్తున్న వారికి ఉద్యోగాభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారు ఆస్తులను అమ్మడం ద్వారా కొనడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు ఇతరుల నుండి మీకు రావాల్సిన ధనం తిరిగి రావడం జరుగుతుంది. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే నూతన స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆనందకరమైన జీవనం సొంతమవుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి అనుకూలమైన సందేశం అనేది ఒకటి వస్తుంది. కుటుంబ సభ్యులను మిత్రులను వివాహాది వేడుకల నిర్వహణపై సంప్రదింపులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుకుంటారు. ఇక ఈరోజు నూతన పరిచయాలు అనేవి కలుగుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ముందుకు సాగి మరింతగా లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి సహాయాన్ని అందుకోగలుగుతారు. ఇక క్రీడాకారులకు వైద్యులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. నూతన ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు ఆశించిన విధంగా విదేశీ విద్యల్లో అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.